ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, వినాయక చవితిని అంగరంగ వైభవంగా ఎవరికి తోచినా ఎవరి శక్తి మేరకు వాళ్ళని జరుపుకున్నాం, అయిపోయింది. ఇక నిమజ్జనం గురించి ఆలోచించాలి ఇప్పుడు. ఎప్పుడు చేయాలి, ఏ రోజు చేయాలి, దీనికన్నా ముహూర్తం పెట్టుకోవాలా, చేసే ముందు ఏమైనా నియమాలు పాటించాలా, ఇలాంటివి కొన్ని సందేహాలు ఉంటాయి కదా. వాటిని ఒక్కసారి నివృత్తి చేసుకుందామండి. ఏ రోజు చేసుకుంటే మంచిదంటారు నిమజ్జనం? రెండో రోజు నుంచి మొదలు. నిన్న వినాయక చవితి అయిందా, ఇవాళ నుంచి స్టార్ట్ నిమజ్జనం. అంటే ఇప్పుడు ఇంతే విగ్రహం, ఇది మట్టి విగ్రహం. మీ ఇంట్లో ఓ పువ్వుల కుండీలో పెట్టి ఓ 4 చెంబులు నీళ్ళు పోసి చేసేయచ్చు. ఓ బకెట్లో వినాయకుడిని ముంచేసి వదిలిపెడితే 2 రోజులకి, 3 రోజులు, 4-5 రోజులకి మొత్తం కరిగిపోతుంది. దాన్ని ఎత్తి మీ మొక్కల్లో పోసేసుకోండి. అడుగున మట్టి శుద్ధలా ఉంటుంది. ఆ శుద్ధని మిగిలిన అన్ని మొక్కల్లో కాస్త 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 వేసేయండి. మీ వినాయకుడు మీ మొక్కల్లోనే పదిలంగా చక్కగా ఉంటాడు. ఒకటి, రంగులు వేసిన ఇవి విగ్రహాలు, అవి ఆ నీళ్ళని మనం మొక్కల్లో పోయలేకపోతాము. అసలు దానికి కూడా పనికిరావు, అవి దానికి పనికిరావు. ప్రాకృతికమైన రంగులు ఏమంటారు, సహజ రంగులు ఏమైనా ఉండుంటే కనుక, న్యాచురల్ కలర్స్ అయితే కనుక దాన్ని కూడా మనం అలాంటి రంగుల్ని కూడా మనం ఇలా చేయొచ్చు. ఇప్పుడు 2వ రోజు, 3వ రోజు, 4 చెయ్యరు, మళ్ళీ 5వ రోజు, తర్వాత 7 లేదా 9వ రోజు. 2వ రోజు చేస్తామా రమ్మగారు? చేస్తాం. నిన్న కదిపేస్తే ఇవాళ చేసుకోవచ్చు. నిన్న కదిపితే ఇవాళ చేసుకోవచ్చు. మీరు 3 రాత్రులు ఉంచదలుచుకున్నారు, 3 రాత్రులు ఉంచదలుచుకుంటే 4వ రోజు పొద్దున కదపచ్చు. ఓకే. 3 రాత్రులు అంటే నిన్న వినాయక చవితి నాడు, పంచమి నాడు, షష్ఠి నాడు 3 రాత్రులు దీపాలు పెట్టారు, పూజ చేశారు, రాత్రి ఉంచదలుచుకోండి. 4వ రోజు పొద్దునే మంత్రం చెప్పుకుని కదుపుకోవచ్చు. కదిపేసి 4వ నాడు మీరు పంపించవచ్చు. 4వ రోజు కదిపి ఉంచుకుని 5వ రోజు కూడా పంపించవచ్చు. ఇవేంటంటే ప్రాంతీయపరమైన పద్ధతులు. తర్వాత మంగళవారం, శుక్రవారము పంపకూడదు. ఇది ఒక నియమం ఉంటుంది. మంగళవారాలు, శుక్రవారాలు అంటే ఇప్పుడు ఒకవేళ 3వ రోజు మంగళవారం వచ్చినా పంపరు. రైట్, పంపకూడదు. ఇప్పుడు మళ్ళీ కొన్ని చోట్ల ఎట్లా ఉంటుంది, మట్టిలో పెట్టి తీసుకుపోయి మొక్కల్లో పెడతారు. ఈ మన పొలంలో పెట్టేసుకుంటారు. పొలంలో నువ్వు ఏ రోజైనా తీసుకెళ్లి పొలంలో కూర్చోబెట్టేసేయచ్చు. ఓ పక్కన అంటే కాలి తొక్కిడి రాని చోట గనక మనం స్థాపిస్తే, స్వరూపంగా ఉన్నప్పుడు మట్టిలో కలిసిపోయాక కాలి తొక్కిడి వచ్చినా పర్వాలేదు. స్వరూపంగా నీకు ప్రతిమ విశేషంగా ఉన్నప్పుడు గట్టుకు కరిపించే వాళ్ళని మేము చేసే పని చెప్తున్నాగా నేను. ఇప్పుడు గట్టు మీద నుంచి దిగాలి, కింద నుంచి దిగేటప్పుడు కూడా గట్టిన ఆనుకుని మన కాలు పడదు. గట్టి ఇక్కడ ఉందనుకో, మన కాలు ఇక్కడ ఉంటుంది. అప్పుడు గట్టుకు కరిపించేవాళ్ళం అనమాట. కరిపించి ఉంచితే ఓ వారం రోజులకో 10 రోజులకో మెల్లిగా తడి తగిలి యువకకి మెల్లిగా తడి పీల్చుకుని తాపీగా డిజాల్వ్ అయిపోయేది స్వరూపం. ఇదే విధానం. మీరు ఈ వినాయక నిమజ్జనాలకి వెళ్ళేటప్పుడు చిన్నపిల్లల్ని తీసుకెళ్ళకండి. ఒకవేళ హైదరాబాద్లో కనుక హైదరాబాద్లో కూడా 5-6 చోట్ల వేరు చోట్ల నిమజ్జనాలు చేస్తున్నారు. ఒకటి హుస్సేన్ సాగర్కి వెళ్తారు, రెండోది ఐడియల్ చెరువు ఆ వైపుకి వెళ్తున్నారు. మీరు వెళ్ళే ప్రాంతాన్ని బట్టి ఎక్కువ మంది జనం ఉంటే తల్లిదండ్రులు లేకుండా చిన్నపిల్లల్ని పంపద్దు. చుట్టుపక్కల ఫ్యామిలీస్తో కలిపి పంపితే ఆ ఉన్న హడావిడిలో వాళ్ళు మీ పిల్లల్ని టేక్ కేర్ చేయగలరా చేయలేరా అనేది చెప్పలేకపోతాం. బాగా పెద్ద పిల్లలు అయితే పర్వాలేదు. కాకపోతే చూసుకోండి ఎలాంటి ప్లేస్కి వెళ్తున్నారు, ఎవరితో వెళ్తున్నారు, కొంచెం జాగ్రత్త పడండి. ఇలాంటప్పుడు తొక్కిసలాటలు జరగడానికి, గొడవలు జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. మీ ఫ్యామిలీ గుంపే వెళ్తున్నాము అంటే మీ పిల్లల్ని మీతో తీసుకెళ్ళచ్చు. సాధ్యమైనంత కేర్ఫుల్గా వెళ్ళండి. వినాయక నిమజ్జనం సాయంత్రమే చేయాలన్న నియమం లేదు. పొద్దున్నే ఎవరు ఉండరు, జనాలంతా లేవరు కాబట్టి తెల్లవారే తీసుకెళ్ళి నీటిలో ప్రవేశం చేయించినా తప్పులేదు. పొద్దున్నే వెళ్ళచ్చు, తప్పు ఏమీ లేదు. మీరు మీ ఇంట్లో కదపటమే నియమం. మన ఇంట్లో ఎప్పుడు కదిపామో అదే నియమం, కానీ నువ్వు ఏ టైంకి తీసుకెళ్ళావు అనేది నియమం కాదు. ఓకే. నీళ్ళల్లో పెట్టడానికి ఏమీ ఇబ్బంది లేదు. ఆలోచించి చేయండి. దీంట్లో మీరు గేటెడ్ కమ్యూనిటీస్లో బయలుదేరి తీసేటప్పుడు పెద్ద పిల్లలు, చిన్నపిల్లలు 3 జట్లుగానో 2 జట్లుగానో వెళ్తారు. పిల్లల్ని, ఆడపిల్లల్ని జాగ్రత్త. గబుక్కన గుంపుల్లోకి వాటిల్లోకి పంపించద్దు. అండ్ ఎక్కడికైనా పంపించేటప్పుడు మంచినీళ్ళు ఇచ్చి పంపించండి, బాటిల్ లేకుండా పంపద్దు. బయట ఎక్కడైనా నీళ్లు తాగితే వర్షాకాలం ఇప్పుడు చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎక్కడా బయట నీళ్లు తాగకూడదు. ప్రసాదాలు కూడా అందరు ప్రసాదాలు పంచిపెడుతూనే ఉంటారు. నిరుడు చెప్పచ్చో చెప్పకూడదు, వినాయక చవితి ప్రసాదాలు తిని డిసెంట్రీ పట్టుకున్న వాళ్ళని చాలా మందిని చూసాం.
అదేలేండి. ఏంటంటే ఇవి వెళ్తారా అందరూ పెట్టేస్తారు, పాల తాలికలు పెడతారు, పులిహారలు పెడతారు. చేతులు ప్రధానంగా పలుపులు ప్రసాదంలో కల్తీ అని అంటానికి వీల్లేదు. చేతులు అన్ని రకాల చేతులు. ఓ పక్కన డాన్స్ ఆడతారు, ఈ మట్టి ముట్టుకుంటారు, వాళ్ళని వీళ్ళని ముట్టుకుంటారు, ఈ కర్రలు పట్టుకుంటారు, మధ్యలో కోలాటాలు, తల కట్టుకుంటారు, జుట్టులో చేతులు పెట్టుకుని జుట్టు సరి చేసుకుంటారు, తర్వాత ప్రసాదంలో పెడతారు చేయి. అవును. ఇన్ని చేతులు ఇన్ని చోట్లకి మారిన చేతులు అందులోకి వెళ్ళి అది పొట్టలోకి వెళ్ళేసరికి ఏమొస్తుంది ఖచ్చితంగా. కదా. జాగ్రత్త. ప్రసాదం తినద్దు అని చెప్పలేం, నేను కూడా చెప్పట్లా, అవును. కానీ జాగ్రత్తగా ఉంచండి. అంత ఏజ్ తెలియని పిల్లల్ని గబుక్కను పంపించద్దు. కొంతవరకు వెళ్ళాక మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేసండి. ఈ తీన్మార్లు అవన్నీ చూస్తే పిల్లలకు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మనమే తీసుకెళ్ళి దిగబెట్టాలి అని అనుకుంటే కనుక ముందే చెప్పాం, ఎర్లీ మార్నింగ్ వెళ్ళటము బెస్ట్ టైమింగ్. పొద్దున్నే లేవటం, వినాయకుడిని మీ దగ్గర ఏ వాహనం ఉంటే ఆ వాహనం మోసుకెళ్ళిపోవటం, చక్కగా దింపేసి ఒక దండం పెట్టుకుని మళ్ళీ వచ్చే సంవత్సరం చేసుకుంటాం నీ పూజని చెప్పుకుంటే సరిపోతుంది. ఇంట్లో Careful కదిపే గా. ముందు కూడా దీపం వెలిగించాలి కదా రమ్మగారు? దీపం వెళ్తారు ఇంట్లో. ఏం మంత్రం చదువుకోవాలి? కలిపేటప్పుడు మామూలు దీపారాధన చేసుకుని అగరబత్తులు చూపించి పంచోపచారాలు చేయటం, 2 పువ్వులు పెట్టడం, తర్వాత ఏదైనా నివేదన మనం ఏం చెయ్యొచ్చు వినాయకుడిని కదిపేటప్పుడు పెసరపప్పు, ఏమంటారు వడపప్పు, ఒక కొబ్బరికాయ కొట్టడం, తర్వాత కొంచెం పానకం నివేదన చేయటం. అన్నప్రసాదమే చేయకరా, పులిహోర లాంటివి చేస్తే మంచిదే, లేకపోతే ఇలా కూడా చేయొచ్చు. చేసేసి తాంబూలం పెట్టి హారతి ఇచ్చేసేయాలి. హారతి ఇచ్చాక మనం ఆ దేవుణ్ణి పట్టుకుని ఒక మంచి శ్లోకం ఉంటుంది, ఈ వినాయక చవితి పుస్తకాలలో చివర కనపడుతుంది, యజ్ఞేన యజ్ఞమైదంత జైవాహ. స్పీడ్గా చదివి ఇలా చెప్పాలంటే నేను చెప్పలేకపోతున్నాను. శ్లోకం చదివేటప్పుడు ఎలా చదువుతామో అలా చదువుతాను, మీరు విని నేర్చుకోవచ్చు ఈజీగానే. యజ్ఞేన యజ్ఞమైజంత దేవా స్థాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యా సంతి దేవా. వినాయకం లేదా గణపతిం యథాస్థానం ప్రవేశయామి శోభనాయ పునరాగమనాయ చ. గణపతిని యథాస్థానం ప్రవేశయామి అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చామో అక్కడికి పంపిస్తున్నాము. శోభనానికి అంటే మనకి శుభం జరగడానికి, పునరాగమనాయ చ మళ్ళీ నువ్వు మా ఇంటికి రావడానికి. ఈ మంత్రం చెప్పి ఈ పీటని కదపండి. వినాయకుడికి మీరు ఏదైనా కలశం పెట్టుకుంటే కలశాన్ని తీసి పక్కకు పెట్టుకోండి. పత్రి అంతటిని ప్యాక్ చేసి ఒక పక్కకు పెట్టండి. వినాయకుడిని మటకే నీళ్ళల్లో ప్రవేశపెట్టండి. పత్రిని తొక్కని చోట వేసుకోండి. ఈజీ మెథడ్ ఏంటంటే ఒక పెద్ద గమేళాలోనో పాత బకెట్లోనో పడేసి దాని మీద 2 చారల మట్టి పోసారంటే 6 నెలలకు అది మట్టి అయిపోతుంది. అంతే. మేము ప్రతి సంవత్సరం నేను ఈ పనే చేస్తాను జయ. మా దగ్గర ఒక కొత్త కుండీ తయారవుతుంది మట్టితోటి. బాగా అదంతా తడిసి నానిపోయిన తర్వాత కింద తీసుకెళ్ళి మా మొక్కలు ఉన్నాయి బాల్గా వీటిలో కింద అపార్ట్మెంట్లో కింద అందులో పోసేస్తాం. 6 నెలలకి అది మామూలుగా అయిపోతుంది. తడవకుండా ఉంచితే చాలు. కొంచెం పుల్ల మజ్జిగ పోస్తే చకచక ఆ మట్టిలో ఉన్న ఆకులన్నీ కుళ్ళిపోతాయి. ఇప్పుడు పౌడర్లు కూడా దొరుకుతున్నాయి. అవును కదా. వీటిని అంటే చెట్ల ఆకులు కంపోస్ట్ చేయడానికి కంపోస్టింగ్కి పౌడర్లు దొరుకుతున్నాయి. ఏదో పౌడర్ అయితే మూత పెట్టి పక్కన పెడితే దాని అంతా అవుతుంది. వినాయకుడిని మాత్రమే తీసుకెళ్ళి నీటిలో ప్రవేశం చేయించండి. పత్రంతా నీటిలో వేయబోకండి, ఎందుకంటే అది ఏం ప్రవాహ జలాలు కాదు, ఏ మొక్కలకి వెళ్ళవు, అది ఏ చెట్లకి అందేది కాదు. వినాయకుడిని మాత్రం పెట్టండి. మనం బుజ్జి వినాయకుడైతే పిల్లలకు కూడా సరదాగా ఉంటుంది. ఒక బకెట్లో చక్కగా ఇది చేసి ఒక 3-4 రోజులు కరిగిపోయాక పిల్లలతోటే పోయించండి, వాళ్ళకి సంతోషంగా ఉంటుంది. తర్వాత పసుపు గణపతిని చేసుకుంటాం కదా రమ్మగారు, దాన్ని ఎలా వినిమయించేయమంటారు? ఈ 2-3 పద్ధతులు చెప్తారు జయ. నా మటుకు నేనైతే మొక్కల్లోనే పెడతాను. అది ఒంటికి రాసుకోవచ్చని కొంత పసుపుని తీసి చెప్తారు. నేనేం చేస్తానో చెప్తా. దీని మీద చాలా పాఠభేదాలు ఉన్నాయి. మీ ఇళ్లల్లో ప్రాంతాల్లో అది పాటించండి. గణపతి 3వ రోజుకి 5వ రోజుకి వాసన వచ్చేస్తుందమ్మా పసుపు. అవును కదా. ఒక్క చిటిక తీసి నేను సూత్రాలకు రాసుకుంటాను జయ. స్నానానికి వాడితే మనం ఒంటి మీద వేసుకున్నప్పుడు బాత్రూంలో నీళ్లు పోసేసుకుంటే డ్రైన్లోకి వెళ్ళిపోతుంది, అదొక తప్పు. తర్వాత ఆ పసుపు రాసుకోదలుచుకుంటే పై భాగానికి, ఛాతీ నుంచి పైకి శరీర భాగాలకి రాసుకోకూడదు. ముఖము, నుదుట ఇక్కడ పాపెట్లో పెట్టుకుంటే మంచిది. సూత్రాలకి రాసుకోవాలి తప్పిస్తే ఒంటికి రాసుకోవటం అనేది పనికిరాదు, తప్పు. గణపతిని కానీ గౌరిని కానీ శరీరానికి అవయవాలకి రాసుకునే పని చేయకూడదు. సూత్రాలకి పెట్టుకుంటాను నేను. తీసి దాన్ని తులసి చెట్లు లేదా పాత బోల్డని కుండీలు ఉన్నాయి, ఏదో ఒక కుండీలో పెడతాను. 3-4 రోజుల్లో భగ్నమయ్యి మెల్లిగా ఆ పసుపు మొక్కల్లో కలిసిపోతుంది. కింద ఉన్న మొక్కలు ఉంటే అక్కడ పెట్టండి, ఎక్కడైనా తొక్కని చోట పెట్టండి. ఎందుకంటే 2వ రోజు 3వ రోజుకే పసుపు పాడైపోతుంది. అవును, వాసన మారిపోతుంది. అవును.
కాబట్టి అలా చేయలేకపోతాం. మీరు ఎప్పుడు పసుపు గణపతిని గౌరిని చేసినా ఒక్క చిటికెడు వినియోగించి తతిమాది పంపించాలి. మనం ఇళ్లలో చేసుకున్నప్పుడు ఇంత గణపతిని చేయకూడదు, బుచ్చివాడిని చేసుకోవాలి, చిన్న గణపతిని చేయాలి. అది ఎట్లా వినియోగింపబడుతుంది అనే ఊహ ముందే చేయాలి. మనం సామూహికంగా చాలామంది చేసుకునేటప్పుడు గణపతి కనపడడానికి ఆ మాత్రం ప్రతిమను చేస్తారు. అది పంపించేటప్పుడు పసుపు పాడు కాలేదు అంటే తలా ఒక చిటికెడు తీసి సూత్రాలకు పెట్టుకోండి. మిగిలిన గణపతిని వినాయకుడితో పాటే పంపించేసేయచ్చు నీళ్ళల్లోకి, ఏం తప్పులేదు. తర్వాత అక్షితలకి మనకి ప్రత్యేకంగా మనం దాచుకుంటాం కదా రమ్మగారు, మీరేం చేస్తారు? ఒక తమలపాకులో పోసి పక్కన పెట్టుకుంటాను జయ. ఇవాళ పొద్దున కూడా నెత్తి మీద వేసుకున్నాను. ఈ 9 రోజులు నేను వేసుకుంటా. ఒక డబ్బాలో పోసి పెట్టుకుంటే ఏదైనా ముఖ్యమైన పని మీదకి వెళ్ళేటప్పుడు వినాయకుడిని తలుచుకుని 2 అక్షంతలు నెత్తి మీద వేసుకుంటే సరిపోతుంది. సంవత్సరం అంతా కూడా వాడుకుంటూ ఉంటారు. అన్నాళ్ళు ఉండవు, ఆ లోపల అయిపోతుంది. రోజులు? ఎప్పటికొస్తే అప్పటికి. రైట్. ఈ 9 రోజుల్లోనే సగం ఖర్చు పెట్టేస్తాను నేను. అదేలే. ఎందుకంటే రోజువారీ పూజ అది చేయటం లేదు, మామూలుగా చదువుకోవటమే. అవునవును. అందుకని నేను తల మీద వేసుకుంటాను. ఇంకొక విషయం రమ్మగారు, పాలవెల్లికి మనము పళ్ళు కడతాం, ఫ్రూట్స్ అన్ని కట్టుకుంటాం కదా, అవి మనమే తినాలి, మన కుటుంబం మన సభ్యులే తినాలి, అట్లే ఉండదు? ఏమీ లేదు. ఒకవేళ పళ్ళు కడితే పువ్వులని ఎండిపోతే వాటిని పత్రితో పాటు పంపించేయండి. అవును. ముళ్ళకాయలు కడతాము వాటికి, జిల్లేడు తర్వాత ఏమో మారేడుకాయలు, మొక్కజొన్న పొత్తులు ఎండిపోతాయి, అన్నీ పంపించేయండి. పళ్ళు బాగుంటే ఆ పండు చక్కగా తరిగి నోట్లో వేసుకోండి, మీరు తినచ్చు, ఎవరికైనా పెట్టచ్చు. అదేదో ప్రసాదం అని మన ఇంట్లో వాళ్ళు తింటేనే వస్తు అలా ఏమీ లేదు. ఓకే, పర్వాలేదు. రైట్ రమ్మగారు, నమస్తే. నమస్తే జయ.